మీ రివ్యూ గురు ఛానల్కి స్వాగతం గైస్. ఇవాళ మనం రివ్యూ చేసుకోబోయే మూవీ పైసా వాలా, డైరెక్టెడ్ బై కే నవీన్ తేజస్. రన్ టైం వచ్చేసి 2 గంటల 19 నిమిషాలు ఉంది. సో ఇక మూవీ విషయానికి వస్తే నాకైతే యావరేజ్ వన్ టైం వాచ్ మూవీ అనిపించింది గైస్. కొత్త కాన్సెప్ట్తో వచ్చిన థ్రిల్లర్, సస్పెన్స్ మరియు ట్విస్ట్ కోసం చూడొచ్చు, కానీ అందరికీ నచ్చే రేంజ్లో ఉండకపోవచ్చు. సో స్టోరీ బేసిక్ లైన్ ఏంటంటే, ఒక సాధారణ 10 రూపీస్ నోట్ చుట్టూ స్టోరీ తిరుగుతుంది. ఆ నోట్ ఒక హవాలా ట్రాన్సాక్షన్లో మిస్ అవ్వడంతో అనేక మంది దానికోసం వెతుకుతారు. ఆ ప్రాసెస్లో గ్రీడ్, బిట్రేయల్ మరియు సీక్రెట్స్ బయటకు వస్తాయి. చిన్న ఆబ్జెక్ట్ చుట్టూ పెద్ద థ్రిల్లర్ క్రియేట్ చేయడానికి ట్రై చేసిన సినిమా. ఈ సినిమాలో మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే, ఒక 10 రూపీస్ నోట్ ని స్టోరీకి మెయిన్ పాయింట్ గా తీసుకోవడం. తెలుగు థ్రిల్లర్స్ లో ఇలాంటి కాన్సెప్ట్ చాలా రేర్. సో ప్లస్ పాయింట్స్ ఏంటంటే, కొత్త కాన్సెప్ట్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ లో చాలా మంచి ట్విస్ట్ ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఫాస్ట్ స్క్రీన్ ప్లే చాలా బాగా వర్కౌట్ అయింది. న్యూ యాక్టర్స్ డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సో నెగిటివ్స్ ఏంటంటే, ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా అనిపిస్తుంది. కొన్ని ఇల్లాజికల్ సీన్స్ ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా యావరేజ్ గా అనిపించాయి. కొన్ని క్యారెక్టర్స్ డెప్త్ తక్కువ అనిపించింది. సో ఫ్యామిలీతో చూడొచ్చు అంటే చూడొచ్చు గైస్. పెద్ద అడల్ట్ కంటెంట్ ఏం లేదు. కొన్ని వైలెన్స్ మరియు థ్రిల్లర్ సీన్స్ ఉంటాయి. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. సో ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2.5 అవుట్ ఆఫ్ 5. పైసా వాలా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ థ్రిల్లర్. స్టోరీ ఐడియా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎస్పెషల్లీ సస్పెన్స్ లవర్స్ కి నచ్చే అవకాశం ఉంది. కానీ ఎగ్జిక్యూషన్ పర్ఫెక్ట్ గా లేదు. ఎక్స్పెక్టేషన్స్ తక్కువ లేకుండా చూస్తే ఎంజాయ్ చేయవచ్చు. సో నెక్స్ట్ మీకు ఏ మూవీ రివ్యూ కావాలో కామెంట్ చేయండి గైస్. అలాగే ఇలాంటి సోది లేకుండా చెప్పే జెన్యూన్ మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.